రకరకాల అవాంతరాలు చోటు చేసుకున్నాయి. 2 సార్లు డేట్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ టైంలో మాకు ఎగ్జిబిటర్స్ సపోర్ట్ లేకపోవడం వల్ల రిలీజ్ చేయలేదు. ఈ చిత్రంలో రిలీజ్కి లేట్గా రిలీజ్ అయిన ఈ చిత్రం దాసనారాయణరావు గారి సహకారంతో, నట్టి కుమార్ గారి సహకారంతో మొత్తానికి సినిమా విడుదల చేయడం జరిగింది. 300 థియేటర్స్లో రిలీజ్ చేసాము. ఓపెనింగ్స్ అవి బాగున్నాయి. అంటే అది టైటిల్ అవ్వచ్చు, లేకపోతే తరుణ్ ఇన్ని రోజుల తర్వాత వచ్చిన సినిమా అయినా ఉండొచ్చు. నిన్న రాజమండ్రి కానీ వైజాగ్ కానీ అన్ని థియేటర్స్ ఫుల్ అయ్యాయి. అంటే మెయిన్ ఏంటంటే దాసనారాయణరావు గారికి, నట్టి కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పడానికే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు 300 థియేటర్స్ రిలీజ్ చేసాం. సో టోటల్ ఓన్ రిలీజ్ చేసాం. అంటే చిన్న సినిమాలకి మీకు తెలుసు బిజినెస్ లేదు. అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్. అండ్ ఓపెనింగ్స్ బాగా వచ్చాయి నిన్న. ఆల్మోస్ట్ వైజాగ్ కానీ, కాకినాడ కానీ, గుంటూరు కానీ సినిమా షో తర్వాత మార్నింగ్ షో తగ్గింది. ఫస్ట్ షో ఇంకా పెరిగింది, సెకండ్ షో ఇంకా పెరిగింది. సో పెరిగింది అది. అండ్ ఈరోజు మన ఆర్టిస్టులు ఇక్కడ లేరు. హీరోయిన్ ఇండియాలో లేదు, డైరెక్టర్ కొంచెం బిజీ ఉన్నారు, సో వాళ్ళు రాలేకపోయారు. వన్స్ అగైన్ వీఆర్ థ్యాంక్స్ టు ఆడియన్స్. వాళ్ళు సినిమా సక్సెస్ చేశారు. బికాజ్ సినిమా బాగా వచ్చింది. ఇంతకుముందు చెప్పడం జరిగింది, సినిమా విజువల్స్ చాలా బాగుంటాయి. ఇది తరుణ్ కానీ, విమలా రామన్ ఆర్టిస్ట్ సినిమా కాకుండా ఇది ఒక క్యారెక్టర్ సినిమాలు ఉంది. థ్యాంక్స్ టు ఆల్. చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి. అందరికీ నమస్కారాలు. చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి ఆ పిక్చర్కి నిన్న రిలీజ్ అయింది. మాకి కొంచెం రిలీజ్లో డిలే అయింది. ఎగ్జిబిటర్స్ ద్వారా మాకి సపోర్ట్ దొరకలేదు, థియేటర్స్ దొరకలేదు. మరి కూడా మేము దాసరి నారాయణరావు గారు, ఇంకా నటి కుమార్ గారు వాళ్ళ సపోర్ట్తోనూ వారికి థ్యాంక్స్